మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే డిఎస్ అంత్యక్రియలకు సంబంధించి తదితర సమాచారం అంతా కూడా మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు, జిల్లా అంతా కూడా కొంత ఉద్విగ్న వాతావరణంలో నిండినట్టు తెలుస్తుంది. ఏంటి డిఎస్ అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయి? గుడ్ మార్నింగ్ శివ. అయితే ఏదైతే సీనియర్ రాజకీయ నాయకులు ధర్మపురి శ్రీనివాసరావు మృతి ఈ రోజు ఉదయం ఏదైతే 3 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో మృతి చెందారు. అయితే ఆయన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఆయన జన్మించారు 1945లో. అయితే ఆయన మృతి పట్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఆయన బంధువర్గము, ఆయన సహచరులు, అదేవిధంగా ముఖ్యంగా మున్నూరు కాపులు చాలా ఏదైతే వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంటే ఆయన మరణ వార్త విన్న తర్వాత వాళ్ళంతా భావోద్వేగానికి గురై మా సీనన్న ఇక మాకు లేడు అనేది వాళ్ళు కన్నీటి పర్యంతరం అవుతున్నట్టు తెలిసింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ నగరంలో అత్యధికంగా మున్నూరు కాపుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం గాని, ఇక్కడ కళ్యాణ మండపాల నిర్మాణం కోసం గాని, మున్నూరు కాపుల ఐక్యతను ఆయన అనేకంగా కృషి చేసిన ఆయన సేవలను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడైతే నిజామాబాద్ ప్రగతి నగర్ లోని నివాసానికి ఈ రోజు సాయంత్రం 4-5 గంటల వరకు తన పార్థివ దేహాన్ని ఇక్కడికి తరలించి నిజామాబాద్ లో ఈ రోజు ఆయన ఏదైతే సందర్శనార్థం అక్కడే ఉంచి ఆ పార్థివ దేహాన్ని ఎవరైతే ఇక్కడున్న ఆయన అభిమానులు గాని, తర్వాత పార్టీ ఆయన క్యాడర్ గాని, తర్వాత ప్రస్తుతం ఏదైతే బీజేపీలో కొనసాగుతున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆయన చిన్న కుమారుడైన ధర్మపురి అరవింద్ క్యాడర్ కి సంబంధించి గాని, అదేవిధంగా ఆయన పెద్ద కుమారుడు ఏదైతే మాజీ మేయర్ కాంగ్రెస్ లో కొనసాగుతున్న ధర్మపురి సంజయ్ ఆయన అనుచర వర్గం గాని, మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో ఆయనకున్న అనుబంధం అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఆయన ముందుగానే తన పార్థివ దేహాన్ని నిజామాబాద్ లోనే అంత్యక్రియలు జరపాలని చెప్పేసి తన కుమారులకు కోరినట్లుగా తన భార్యకు కూడా చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన పార్థివ దేహాన్ని తన స్వగృహమైన ప్రగతి నగర్ కు తీసుకొచ్చి ఆయన ఇంట్లో ఉంచి అక్కడే పక్కనే ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపం కూడా ఉంటుంది, అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే జనం కోసం, ఏదైతే ఆయన అభిమానుల కోసం, క్యాడర్ కోసం అంతా అక్కడ పార్థివ దేహాన్ని దర్శించడం కోసం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సాయంత్రం అంతా రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఏదైతే ఆదివారం ఉదయం 10-11 గంటలకు అంతిమ యాత్ర తన నివాసం నుండి అక్కడే ఉన్న ఏదైతే ప్రగతి నగర్ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేస్తారని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే మనం డి శ్రీనివాస్ కి సంబంధించి చాలా మనం చూస్తుంటే ఆయన ఏదైతే తన రాజకీయ అనుభవం ఏంటంటే తను వేల్పూర్ లో 1948లో జన్మించిన తర్వాత ఆయన ఆర్బీఐలో ఉద్యోగం చేశారు. ఆర్బీఐ ఉద్యోగం చేస్తుండగానే ఆయనకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే నిజాం కాలేజీలో చదువుకున్న ఆ క్రమంలో ఆయనకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో ఎక్కువ అనుబంధము. ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి అర్గుల్ రాజారాం కు ప్రధాన శిష్యుడిగా ఆయన కొనసాగారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాం అప్పటి బీసీ నేత. అయితే తన ప్రధాన శిష్యుడిగా ఆయన కొనసాగడము. అయితే ఆర్బీఐ ఉద్యోగం రాజీనామా చేసి ఇందిరాగాంధీ పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాగానే ఎన్ఎస్యుఐ కార్యకర్తగా చేరి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఆయన ఎదిగి అక్కడ పనిచేశారు. అయితే మనం చూసుకుంటే ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా నిజామాబాద్ అసెంబ్లీ స్థానంకు అనేక మార్లు ఆయన గెలుపొందడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే రెండవసారి అధికారంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఆయనకు వరించేది ఉండే, ఆయన అప్పుడు ఓటమి పాలవడం, హెలికాప్టర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, 2009 పరిణామం తర్వాత ఆయనకు సీఎం పదవి చేజారిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆయన ఎక్కడైతే మనకు 2004లో 2009లో ఆయన
ఇక్కడ నిజామాబాద్ నుంచి మనకు ఎన్నికయ్యారు. ప్రధానంగా 2014లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పూర్తి చేసి ఓటమి తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే తన కుమారుడు వారసుడిగా ఏదైతే మొదటి నుంచి పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్, తర్వాత ధర్మపురి అరవింద్ ను ఇద్దరిని వారసత్వంగా ప్రకటించి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ చేయడము, తర్వాత ఏదైతే సంజయ్ ని నిజామాబాద్ నగర మేయర్ గా ఆయన ఏదైతే ఆయన ఎన్నిక కావడము, తర్వాత ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన మొదటిసారి 2019లో కవిత మీద పోటీ చేసి గెలవడము, రెండోసారి మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలవడం అనేది మొత్తానికైతే అరవింద్ తర్వాత సంజయ్లు ఇద్దరు కుమారులు తన తండ్రి మాకు గురువు, మాకన్నీ ఆయనే అంటూ వాళ్ళు ఆయన ద్వారానే రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారని చెప్పవచ్చు శివ.